ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి ఎస్ఎస్సి పరీక్షలు ఏప్రిల్ 1తో విజయవంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. పరీక్షలు పూర్తి అయిన తర్వాత వెంటనే జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియను విద్యాశాఖ ప్రారంభించింది. ఏప్రిల్ 6 నుంచి ప్రారంభమైన ఈ మూల్యాంకనం ప్రస్తుతం పూర్తయింది. మూల్యాంకనం పూర్తవడంతో ఇప్పుడు విద్యార్థుల మార్కులను ప్రాసెసింగ్ చేసే దశలో అధికారులు ఉన్నారు. టెక్నికల్ పరిశీలనలు, డేటా వెరిఫికేషన్ పూర్తి అయిన తర్వాత ఫలితాల విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6,40,916 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 3,28,652 మంది బాలురు, 3,12,264 మంది బాలికలు ఉన్నారు. వీరంతా తమ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అన్ని ప్రక్రియలు సజావుగా పూర్తయితే ఏపీ 10th ఫలితాలను ఈ ఏప్రిల్ నెలాఖరులో విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. కుడి చూపుడు వేలు https://results.bse.ap.gov.in/ అలాగే మనమిత్ర వాట్సాప్ సేవ 955,23,00,009 ద్వారా కూడా ఫలితాలు పొందే అవకాశం ఉంది. హాల్ టికెట్ నెంబర్ నమోదు చేసి సబ్మిట్ చేస్తే ఫలితాలు స్క్రీన్పై కనిపిస్తాయి. ఫలితాల విడుదల అనంతరం వెరిఫికేషన్ మరియు కౌంటింగ్కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ను ఫలితాల రోజునే విద్యాశాఖ విడుదల చేయనుంది.